వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ నెల 15వ తారీఖున ముక్క వెంకటనాథ రెడ్డి మదనంతపురం గ్రామ నివాసి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమన్నానంటే రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చే రైల్వే లైన్ సంబంధించిన కాంట్రాక్ట్ పనులు జరుగుతుంటే దానికి సంబంధించినటువంటి పైన విద్యుత్ లైన్ కనెక్షన్ సంబంధించిన కాపర్ వైరు దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలకు సంబంధించిన దాంట్లో సుమారు 8 లక్షల రూపాయలు విలువైన కాపర్ వైరు గత కొద్ది రోజుల నుంచి పోతా ఉంది. ఇంకా మేము వెరిఫై చేయాల్సి ఉంది అనేది ఫిర్యాదు చేసినాడు. దాని మేరకు మేము విచారణలో భాగంగా ఈరోజు ఉదయం మీర్జాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక 6 మందిని ఈ కేసులో, ఈ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి 2,10,000 రూపాయలు అమౌంట్ మరియు 60,000 విలువ చేసే కాపర్ వైరు మరియు ఒక 15 లీటర్ల నార్సారాయి, ఒక 2 కాపర్ వైర్ని కట్ చేసే కట్టర్లని స్వాధీనం చేసుకున్నది. దాంట్లో 6 మందిలో 5 మంది మేజర్లు ఉన్నారు, ఒక మైనర్ వ్యక్తి ఉన్నాడు. ఈ మిగతా ఇంకా వీళ్ళని విచారణలో భాగంగా విచారిస్తే ఇంకా ఒక 12 మంది పేర్లు చెప్పారు. ఆ 12 మందిని కూడా విచారించి ఆ 12 మంది కాకుండా ఇంకా కొంతమంది పాత్ర కూడా దీని మీద ఉందని చెప్పి మాకు తెలిసింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మేము ముఖ్యంగా ఈ కొలింగుళ్ళ పరిసర ప్రాంతాల్లో అంత ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే కొద్దిగా ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా దొంగతనాలకు అలవాటు పడే అవకాశంగా కనబడుతుంది. నేను చెప్పేది ఏంటంటే చాలా మటుకు వీళ్ళు చేసే వాళ్ళంతా కాంపౌండ్లో ఎక్కి దూకడం, ఈ ఎలక్ట్రిసిటీ వైర్లకు సంబంధించిన దానిలో జోలిపోవడం వల్ల చాలా ప్రాణాలు కూడా ప్రమాదం అని చెప్పి మేము తెలుపుతున్నాము. మరొకసారి ఈ కొద్దిమందికి అలవాటు ఉన్న వాళ్ళు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే మనం చిన్న వస్తువులు కదా అని చెప్పి మనం వెళితే అక్కడ ఖచ్చితంగా ప్రాణాపాయం ఉన్న సమయాలు ఉంటాయి. ఫ్యాక్టరీల దగ్గర, అన్ని ఎలక్ట్రికల్ కంపెనీలు, సిమెంట్ కంపెనీల దగ్గర ఎనీ టైం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాం, దానిలో జోలికి పోవద్దని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.